ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారు కాదు? ఈరోజు కూడా యేసే మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కాదు? ఈరోజు చెప్పబడుతున్న మాట 100% నీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఈరోజు నీ మనసులో ఉన్న గొప్ప ప్రశ్నకు దేవుడు జవాబు దయచేయబోతూ ఉన్నాడు. అనేకసార్లు అనుకున్నట్టు దేవుడు కానీ దేవుడు న్యాయస్థుడు కాడని, అద్భుతములు చేసే దేవుడని, అద్భుత కార్యములు చేసే దేవుడని నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. నీ జీవితంలో ఏం అద్భుతం చేయబోతున్నాడు, నీ జీవితంలో ఏ క్షణంలో ఏ ఆశీర్వాదం చేయబోతున్నాడు, ఏ ఆశీర్వచనం ఇవ్వబోతున్నాడు దేవుడు నువ్వు రూఢిగా తెలుసుకోబోతూ ఉన్నావు. మిస్ కాదు సహోదరుడా, డోంట్ మిస్ ఇట్. దీన్ని మరి చివరి వరకు చూడండి. ఈ కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డ, దీని ద్వారా అనేకులకు సువార్త మీరు ప్రకటించే వారు అవుతారు. ఈ రోజున చెప్పబోతున్న ప్రతి మాట మీ హృదయాన్ని దేవుడి వైపు తిప్పబోతూ ఉన్నది. శక్తివంతమైన కార్యాలు పొందుకోవడానికి కావాల్సినటువంటి సిద్ధపాఠం దయచేయబోతూ ఉన్నది. దీన్ని మనం జాగ్రత్తగా వింటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ తరలి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. దేవుడు నీ వైపు తిరగాలని, దేవుడు సర్వోన్నతుని శక్తిని ఎద్దకు రావాలని ఈరోజు నోరు తెచ్చి అడుగుదామా? ప్రభువానికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా మీరు సంచరించమడుగుచున్నాం. శక్తితో నింపండి, బలముతో, కృపతో, జీవంతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. కృపగల తండ్రి, కృపగల తండ్రి, మీ ప్రజల యొక్క హృదయాంతరంగంతో మీరు మాట్లాడండి. మీ ప్రజలు మీరు సంధించండి, మీ ప్రజలు మీరు లేవనెత్తండి, మీ ప్రజలను ధైర్యపరచండి, మీ ప్రజలను కృపతో నింపండి ప్రభువా. జీవాధిపతి రండి దేవా, రండి దేవా, రండి దేవా. జీవన దాత రండయ్యా, రక్షకుడా రండయ్యా. ఇది మీ సమయము దేవా, ఇది మీ సమయం పరలోకపు తండ్రి. మీ ప్రజలు మీరు లేవనెత్తమని సంధించమడుగుచున్నాము తండ్రి. శక్తితో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా, ధైర్యముతో నింపండి ప్రభువా. ఈ వాక్యం వింటుండగా మీ వెలుగు కలుగును గాక తండ్రి, ఆకాశము తెరవబడును గాక తండ్రి. యేసయ్యా మీ పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చును గాక, ఒక్కొక్కరు అభిషేకించి అలంకరించును గాక. ప్రతి అధైర్యం, ప్రతి ఆవేదన, ప్రతి అనాలోచితము, ప్రతి దుఃఖము, ప్రతి రోదన, ప్రతి కన్నీరు, ప్రతి శాపము ఇప్పుడే నిర్మూలమై పోవును గాక అని చెబుతున్నా. We bind and rebuke in the name of Jesus right now. యేసుక్రీస్తు నామములో తండ్రి ఆయన మీ అద్భుతమైన జవాబు, మీ యొక్క జవాబు దొరుకును గాక. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా తండ్రి మీ జవాబు ప్రతి గుండెలు ఏలుబడి చేయును గాక తండ్రి. శక్తితో నింపి నడిపించి బలప సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి మనోనేత్రం తెరవబడును గాక, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, రుగ్మత నిర్మూలమైపోవును గాక. వాక్యం వింటుండగానే తన విడుదల కలుగును గాక తండ్రి. వాక్యం వింటుండగానే మీ శక్తి దిగివచ్చును గాక తండ్రి. మీ శక్తి తోడిచి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీరు అభిషేకించి ఆదరించి కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఆదికాండం 18:14 చదువుకుంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? యెహోవా హస్తమునకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మనం చాలాసార్లు ఈ మాట నేర్చుకుంటున్నాం కదా. కానీ ఈరోజు రివర్స్ అని ఒక వాక్యం చెప్పబోతున్నాను. దేవునికి అసాధ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి. ఆయన చెయ్యలేని చేత కాని కార్యాలు చాలా ఉన్నాయి. మీరు ఈ సమయంలో కోప్పడుతూ ఉండొచ్చేమో, కొన్నిసార్లు మీరు విమర్శించుకుంటూ ఉండొచ్చేమో. ఏంటి దేవుడు చేతగానే ఏముంది, ఆయన ఏం చేయలేదు అంటారేమో. చాలా చెయ్యలేడండి దేవుడు. చాలా కార్యాలు చేయడం ఆయన చేత కాదు. ఏ కార్యంలో దేవుడు చేతగాని వాడిగా ఉంటాడు, ఏ కార్యాలు చేయలేక చూస్తుంటాడు ఆయన. ఈరోజు మీకు చెప్పబోతూ ఉన్నాను. చూద్దాం. హెబ్రీయుల పత్రిక 6:10 చదువుకుంటాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకాను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు న్యాయస్థుడు కాడు. ఈయన ఎటువంటి వాడు అంటే తన పట్ల చూపినటువంటి ప్రేమను మర్చిపోవడానికి, మరియు మీరు ఉపచారం చేసి ఇంకనూ చేస్తున్నటువంటి దాన్ని బట్టి మరి చేసినటువంటి కార్యం మర్చిపోవడానికి న్యాయస్థుడు కాడని చెప్పి బైబిల్ చెప్తూ ఉన్నది. ఈరోజు మరి ఉపచారం, దేవుని చేసేటువంటి ఉపచారాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు ఉపచారం చేసి ఉంటారో దేవునికి, దేవుని బిడ్డ, బదులు ఆశించకుండా ఎవరు దేవుని పట్ల ప్రేమతో, ఆప్యాయతతో, ఆయన పట్ల ఆయన రాజ్యం పట్ల ఆకాంక్ష ఎవరైతే పనిచేస్తున్నారో వారిని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్థుడు కాడు. మనకు బైబిల్ యెహోషువ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు. కాల్బలములో ఉన్నటువంటి ప్రత్యేకమైన హోదా కలిగినటువంటి 12 గోత్రాల నుంచి 12 మందిని సెలెక్ట్ చేసుకుంటే ఆ 12 మందిలో ఒకడైన ఆంతరంగికమైనటువంటి వాడు. మోషేకు ఆంతరంగికమైనటువంటి వాళ్ళు కొంతమందిని వేగు చూసి రమ్మంటానికి పంపిస్తారు.
దేవుని బిడ్డ ఆ వేగు చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళలో ప్రత్యేకమైనటువంటి బృందంలో యెహోషువ ఉంటాడు. సో వేగు చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే బాగా పరిగెత్తగలిగినటువంటి వారు, యుద్ధం చేయగలిగినటువంటి వారు, దాగుకోగలిగినటువంటి వారు, చాలా నాలెడ్జ్ కలిగినటువంటి వారు. ఒక దేశాన్ని వేగు చూడటం పంపిస్తున్నట్టు సామాన్య విషయం కాదు. ఇజ్రాయెల్ దేశం కొంతమంది రెడీ చేసింది. మొస్సాద్ అనే ఒక టీం ఉంటుందంటే వాళ్ళకి. ఆ టీములో కొంచెం మెర్రకల్ లాంటి వీరులు ఉంటారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఏ దేశంలో ఉన్నా సరే శత్రువుని మొట్టబెట్టి వస్తారని ఒక ప్రత్యేకమైనటువంటి ఆంతరంగికమైనటువంటి స్పెషల్ వింగ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏ దేశానికి వెళ్ళి వేగు చూడాలంటే అక్కడికి వెళ్ళి కూరగాయలైనా అమ్మేవాళ్ళగా మారతారంట, లేకపోతే మూటలు మోసేవాళ్ళగానైనా మారతారంట, లేకపోతే ఏదైనా చిన్న పనిలో లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్గానే వెళ్తారంట. మొత్తానికి శత్రువు ఉన్నటువంటి ప్రాంతాలు పసిగట్టడానికి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ ప్రాంతంలో ఒక మామూలు వ్యక్తిగా తిరుగుతూ ఉంటారు. దేవుని కానీ పసిగట్టిన వెంటనే వేసేస్తారు ఇంక వాళ్ళని. సో ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే ఆ దేశానికి ఒక ఇంటెలిజెన్స్, ఒక విభాగం ఉంటుంది, ప్రత్యేక విభాగం. మన దేశానికి రా అనేటువంటి ఒక RAW రా అనేటువంటి ఒక స్పెషల్ వింగ్ ఉంటుంది ఒకటి. అట్లా ఒక్కొక్క దేశానికి ఒక వింగ్ ఉంటుంది. అట్లనే ఇజ్రాయెల్ దేశానికి ఆ రోజుల్లో మోషే కాలంలో ఒక ప్రత్యేకమైన వింగ్ ఉంది. అదేంటి అంటే ఈ 12 మంది ఉన్నటువంటి వేగు చూసేవారు. ఆ దేశంలో ఉన్నటువంటి విషయాలని క్యాప్చర్ చేసి ఏ విధంగా మనం వెళ్ళాలి, ఏ విధంగా ఆ దేశం ప్రవేశించి వాళ్ళ యొక్క ఉనికి పట్టేంటో కనుక్కోవాలి, వాళ్ళ బలమేంటో కనుక్కోవాలి, వాళ్ళ బలకెంతేంటో కనుక్కోవాలి, ఎటువైపు నుంచి వెళ్ళగలం, ఎక్కడైతే యుద్ధం బాగా చేయగలం, ఎటువైతే వెళితే మన యుద్ధంలో నైపుణ్యం సాధించగలం, విజయం సాధించగలం అనేటువంటి విషయాలు వాళ్ళు బాగా తెలుసుకొని ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళతారు. సో అటువంటి ప్రత్యేకమైనటువంటి పరిగెత్తి యుద్ధము చేయగలిగిన చాకచక్యమైనటువంటి ఒక మెర్రకల్ లాంటి వీరుల్లో యెహోషువ ఒకడు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు, పరిగెత్తడం ఎలాగో కదా, వాళ్ళ నాలెడ్జ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇట్లా చాలా విషయాల్లో గొప్ప విషయాలు వాళ్ళు ఎప్పుడు కూడా తలమునకలైపోతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డ యెహోషువ విషయానికి వస్తే అంత పెద్ద వింగులో ఉండి కూడా ఒక చిన్న విషయం దగ్గరికి వచ్చరికి మాత్రం ఏం చేస్తాడు తెలుసా, అక్కడి నుంచి రాగానే మోషే గుడారం శుభ్రం చేస్తాడు, మోషే చేతుల మీద నీళ్లు పోస్తాడు, మోషేకి భోజనం పెడతాడు. ప్రియ దేవుని బిడ్డ అలసిపోయి సొమ్మసిల్లిపోయి సేవలో ఈ ప్రజలతో బాగా నలిగిపోయినటువంటి ఈ ప్రజలతో బాగా నలిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు యెహోషువ వచ్చి చేతి మీద నీళ్లు పోస్తాడు. అయ్యా లేయ్యా భోంచెద్దుగాని లేయ్యా అని చెప్పేసి తన సేవకుడిని తట్టి లేపి కూర్చోబెట్టి భోజనం చేపిస్తుంటాడు. గుడారం శుభ్రం చేస్తాడు, బట్టలు ఉతుకుతాడు. పరిచారకుడు దేవుడు కూడా ఏమన్నాడంటే మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ అని పిలుస్తాడు ఆయన కూడా. అంతేకాదు దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు కూడా అంటాడు, నీ పరిచారకుడైనటువంటి యెహోషువను ప్రత్యేకపరచు, అతని మీద నీ చేతులుంచు, అతను నీవు అభిషేకించు, అతను ప్రత్యేకంగా తీసుకొని రా. ఎప్పుడు మాట్లాడిన యెహోషువ గురించి చాలాసార్లు మాట్లాడతాడు దేవుడు. కాలేబు కూడా ఉన్నాడు యెహోషువతో పాటు, కానీ ఒక్కరోజు కూడా దేవుడు యెహోషువ గురించి మాట్లాడినంతగా దేవుడు కాలేబు గురించి మాట్లాడేది ఒక్కసారి 2 సార్లు అంతే. యెహోషువ నిండు మనసుతో నన్ను వెంబడించాడు, దట్స్ ఆల్. సో ప్రియ దేవుని బిడ్డ కానీ మరి ఇతని దగ్గరికి వచ్చినప్పటికీ నీ సేవకుడు నీ పరిచారకుడిని అభిషేకించు. కాలేబు యుద్ధవీరుడు, కాలేబు యుద్ధశూరుడు, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ నమ్మకస్తుడు, మంచి సమాచారం తీసుకొచ్చేటువంటి వాడు, కానీ అతడు పరిచారకుడు మాత్రం కాదు. మోషేకి ఏనాడు చేతిలో నీళ్లు పోసినట్టు కానీ, మోషేని ఓదార్చినట్టు కానీ, మోషే గుడారం దగ్గరికి వచ్చినట్టు కానీ, ఏం తింటున్నాడు ఏం త్రాగుతున్నాడు అని చూసినట్టు కానీ ఎక్కడ కనపడలేదు మనకి. కానీ యెహోషువ విషయానికి వచ్చేసరికి అతడు దీనుడై తగ్గించుకొని అంత పెద్ద లిస్టులో ఉండి కూడా వచ్చి అతను చూసి అతను భోజనం చేసుకోకపోతే భోజనం చేయించి ప్రియ దేవుని బిడ్డ అతను చూసుకుంటూ ఉండేటువంటి వాడు. ఈరోజు ఒక సంఘముగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ సేవకుడికి బాగాలేనప్పుడు, మీ సేవకుడి కుటుంబం దుఃఖంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు చూస్తూ వెళ్ళిపోతున్నావా? చాలామంది సలహాలు ఇస్తుంటారు, అది తిను ఇది తిను, పాస్టర్ గారు అది తినండి, పాస్టర్ గారు చాలా బాగుంటుంది, సిస్టర్ మీకు బ్లడ్ లేదా మీరు కొంచెం కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోండి సిస్టర్, మీకు ఆరోగ్యం బాగలేదా కొంచెం వాకింగ్ చేయండి సిస్టర్, లేకపోతే పలానా ఫ్రూట్ తినండి అని ఫోన్లో చెప్తుంటారు. అని రకరకాల భోజనాలు, కైమా తినండి, లివర్ తినండి, లేకపోతే మరి సూపు తాగండి, ఆ ఎముకలు తెచ్చుకోండి, ఈ ఎముకలు తెచ్చుకోండి. ఎవరు తెచ్చిస్తారు? అసలు ఎట్ట వెళ్తాడు? ఒక సేవకుడికి మంచాన్ని పడిపోయినప్పుడు ఎవరు తెచ్చిస్తారు? దేవుని బట్టి ఎవరు ఆ ఫ్రూట్స్ తెచ్చిస్తారు? బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి పరిస్థితి. కొన్నిసార్లు పని చేసి పరిచయం చేసి వచ్చేసి ఒక్క ముద్దెవరని అక్కడ పెడితే బాగుండి అనిపిస్తుంది. వేడివేడికి ఒక ముద్దెవరని పెడితే తినేసేసి అట్లే పడుకోవాలనిపిస్తుంది. వల్ల కాదు, కొన్నిసార్లు శరీరం మొత్తం కూడా ఉన్న బలమంతా క్షీణించిపోయి అయిపోతుంది. వీళ్ళందరూ రోడ్డు మీద హాయి చెప్పేస్తారు, పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ మేము వెళ్ళొస్తామండి అని చెప్పేసి వెళ్ళిపోతారు, ఇటోలో వెళ్ళిపోతారు. ఈయనేమంటాడు పాపం, పాస్టర్ గారు ఏమంటాడు, మేము ఏమనగలం, బలవంతం చేయగలమా, రమ్మని చెప్పగలమా, అసలు ఏం తింటున్నారు, ఎట్లున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఎవరన్నా చూస్తున్నారు మీ పాస్టర్ గారి దగ్గర? ఆయనకేంటండి దేవుడితో మాట్లాడతాడు, ఆయనకేంటండి దేవునితో గడుపుతాడు, ఆయనకేంటండి దేవుడి శక్తి ఉంది, దెయ్యాలను గద్దించే శక్తి ఉంది. కానీ శరీరం కూడా ఉందండి, మా శరీర అవసరాలు కూడా ఉన్నాయండి.
కనుక దేవుని బిడ్డ బైబిల్ చెబుతుంది, వాక్యోపదేశం చేసేవానికి వాక్యం వింటున్నటువంటి మీరు మంచి పదార్థాలలో కొన్ని వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళని గమనించాలని, వాళ్ళని చూసుకోవాలని బైబిల్ చెప్తూ ఉంది. ఒకవేళ నువ్వు అలా చేయకుండా వెళ్ళిపోతే నీ పెద్ద నీకు పెద్ద నేరమేం కాదు, అది పెద్ద నష్టమేం కాదు, నేరమేం కాదు. కానీ నష్టమైతే ఉంది ఖచ్చితంగా. ఏంటో తెలుసా, ఈరోజు కాలేబు నష్టపోయాడు. కాలేబు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పదవిలో ఉండాల్సినటువంటి వాడు, సమకాలీకుడు. కాలేబు కూడా బలవంతుడు. మోషే పిలిచినాడు, తనకి ఎంత బలం ఉందో. ఆ తర్వాత మోషే చనిపోయి యెహోషువ పరిపాలన వచ్చిన తర్వాత కూడా ఇంకో 40 సంవత్సరాల తర్వాత కూడా అదే బలం ఉంది. తన బలాన్ని అంత చక్కగా మెయింటైన్ చేశాడు. 1 కిలో తగ్గకుండా, 1 కిలో పెరగకుండా. అంతేకాదు, తనలో ఉన్నటువంటి ఆ యొక్క దృఢత్వం తగ్గకుండా, తనలో ఉన్నటువంటి ఆ ధైర్యం తగ్గకుండా, తన సామర్థ్యం తగ్గకుండా 46 సంవత్సరాలు సేమ్ బాడీని మెయింటైన్ చేశాడు. ఎవరి వల్ల కాదు అసలు అట్లా చేయడం. అలా చేశాడు. మోషే నన్ను పిలిచిన నాకు ఎంత బలం ఉందో, ఈ రోజు కూడా వచ్చుటకు పోవుటకు యుద్ధం చేయుటకు సామర్థ్యం కలిగి ఉన్నానేనని తన సొంత నోటితో తానే సాక్ష్యం చెప్తూ ఉంటాడు. కానీ అతడు గొప్పవాడిగా తన కాలంలో చేయబడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డ, వాగ్దాన దేశం చేరుకున్నాడు, మరి దేవుడు ఇచ్చినటువంటి దాన్ని పొందుకున్నాడు. ఆయన ఇచ్చిన భూమిని చీటేసి మరి పొందుకున్నాడు. కానీ యెహోషువ అంతగా ఆశీర్వదించబడలేదు. కారణం ఏంటో తెలుసా, యెహోషువ పరిచారకుడని, తన చేతులతో తన సేవకుడిని లేవనెత్తినటువంటి వాడు, తన సేవకుడు ధైర్యపరిచినటువంటి వాడు, తన సేవకుడికి ఆస్వాదన ఇచ్చినటువంటి వాడు, తన సేవకుడికి ఏది కావాలో చూసుకున్నటువంటి వాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ సేవకుడిని ప్రత్యేకపరచు. 6 లక్షల కాల్బలం ఉంటే అందరి కోసం సముద్రం చేల్చబడింది, అందరి కోసం బండలో నీళ్ళు వచ్చాయి, అందరి కోసం అన్నా కురిసింది. కానీ వాళ్ళందరిలో ఎవరు ఇటువంటి అద్భుతాలు ఎవరి ద్వారా జరిగాయి? మోషే ద్వారా జరిగాయి అని మోషేని గుర్తుపెట్టుకునే వాళ్ళు లేరు. ఈరోజు మన ఇంట్లో అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకాలు జరిగాయి. ఇల్లు లేకపోతే ఇల్లు దొరికింది, ఇల్లు కట్టించాడు దేవుడు. సంఘానికి వెళ్ళిన తర్వాత ఒక సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టారు. అప్పుల్లో వస్తే అప్పులు తీరిపోయాయి, ఆవేదనలు తీరిపోయాయి, దెయ్యాలు పోయాయి, చీకటి శక్తులు పోయాయి. మన జీవితంలో మంచి ఆశీర్వాదం వచ్చింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, అనుదినమైన కృప దొరికింది. బట్ ఎంతమంది సేవకుడిని గుర్తు చేసుకుంటారు? ఎంతమంది సేవకుడి కోసం గుర్తు చేసుకుంటారు? మంచి భోజనం చేసుకుని అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ తింటారు. బట్ సేవకుడు ఏం తిన్నాడు, ఏంటి అసలు అని ఎవరైనా ఆలోచిస్తారా? పండగకి అందరూ మంచి మంచి బట్టలు వేసుకుని వస్తారు, రంగురంగులు బట్టలు వేసుకుని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. కనీసం ఒక్కరోజు ఈవెన్ పాస్టర్ గారు పుట్టినరోజు అని గుర్తు చేసుకుంటారు ఎవరైనా? మీరు ఏంటమ్మా ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా? చెప్తున్నాను, ఈరోజు దేవుడి కోసం ప్రతిష్ఠించుకొని తన కోసం అన్ని విడిచిపెట్టి, తనకున్న మొత్తం విడిచిపెట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ కోసం వచ్చినటువంటి ఒక సేవకుని ఒక్కసారి గుర్తు చేసుకో. జీవితంలో ఒక రోజుకి కనీసం ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మంచి మూమెంట్లో సంతోషంగా ఉన్నప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకో. బాధలో ఉన్నప్పుడు ఎట్టా గుర్తొస్తాడు? బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చే దేవుడు అంటే సేవకుడే గుర్తొస్తాడు, సేవకురాలే గుర్తొస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మోషే ఎప్పుడు గుర్తు చేసుకున్నటువంటి వాడు. మోషే గుడారం దగ్గరికి వచ్చి తన చేతి మీద నీళ్లు పోస్తూ పరిచర్య చేసేటువంటి వాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు డైరెక్ట్గా మరి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? మోషే పరిచారకుడు అయినటువంటి యెహోషువ, లే, నువ్వు లేచి ఈ ప్రజలకు నాయకుడిగా నిలబడు. నీ బ్రతుకు దినాలన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువ చాలరు. ప్రైజ్ హల్లెలూయా. ఎందుకో తెలుసా? కృంగిపోతున్న నీ సేవకుడి ఎదుట నువ్వు నిలబడ్డావు. ఒంటరిగా కుమిలిపోతున్నటువంటి నీ సేవకుడి కోసం నువ్వు నిలబడ్డావు. బలహీన పడిపోయి బోర్ల పడి ఏడుస్తున్నటువంటి, అందరి చేత దూషించబడుతూ, ఏ ప్రజల రక్షణ కోసం తన యొక్క సింహాసనం త్యాగం చేశాడు, ఏ ప్రజల రక్షణ కోసం, విడుదల కోసం తనకున్నటువంటి హంగులు, ఆర్భాటాలు, తనకున్నటువంటి ఘనతలు త్యాగం చేశాడు. ఆ సేవకుడిని ఎవరు గుర్తు చేసుకోకపోతే తనొక్కడు గుర్తు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, తనొక్కడు మరి లేవనెత్తాడు, తనొక్కడు కృంగిపోతున్నప్పుడు ధైర్యపరిచాడు. అటువంటి సేవకుడిని చూసి అంటాడు, నువ్వు లే, నీ ఎదుట ఎవరు నిలవజాలరు. ఎందుకంటే కృంగిపోతున్న నీ సేవకుడి ఎదుట నువ్వు నిలబడ్డావు. బలహీన పడిపోయినటువంటి నీ సేవకుడి ఎదుట, రోధిస్తున్న నీ సేవకుని ఎదుట ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నటువంటి నీ సేవకునితో నువ్వు ఉన్నావు. కాబట్టి లే యెహోషువ, నీవు రాజధానం చేత పట్టుకో, లీడర్షిప్ నాయకత్వాన్ని పగ్గాలు చేత పట్టుకో యెహోషువ, కదులు అని చెప్పేసి కదిలిచ్చాడు. ప్రైజ్ హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టాన్ని ప్రభు చూస్తున్నాడు. నువ్వు ఇంకా పరిచర్య చేస్తుంటా దేవుడు చూస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు యెహోషువ. 40 ఏండ్లు ఒక్క పైసా ఆశించకుండా, ప్రియ దేవుని బిడ్డ, విసుక్కోకుండా. మనం 2 రోజులు చేస్తే విసుక్కుంటాం, 3 రోజులు చేస్తే నేనే చేయాలా? 6 లక్షల మంది లేరా ఆయనకి? నన్ను ఒక్కడే తీసుకొచ్చాడు ఐగుప్తు దేశం నుంచి, నన్ను ఒక్కడే ఇక్కడ పెట్టాడా? నేను ఎందుకు ఆయనకి పద్దాక చేయాలి? నేను ఎందుకు ఆయన పద్దాక ఆయన దగ్గరికి వెళ్ళాలి? లేరా? ఇంకెవరు లేరా? ఇంకెవరు రారా? ఎవరికి బాధ్యత లేదు? నేను ఒక్కదాన్ని ఒక్కడే దొరికానా అని చెప్పేసి చాలామంది విసుక్కుంటారు తెలుసా. మా కుటుంబం తప్ప ఏం లేదా? ఒకప్పుడు కొంతమంది అంటారు, మేము ఆమె కోసం ఎంత చేసామో తెలుసా, ఈయన కోసం ఎంత చేసామో తెలుసా, మేము ఎంత పెట్టామో తెలుసా, మాకేం మిగిలింది, మాకేం దొరికింది?
చాలాసార్లు మనుషులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, మనుషులు ఇవ్వలేకపోవచ్చు, సేవకుడు కూడా ఇవ్వలేకపోవచ్చు. మోషే ఏమైనా ఇచ్చాడా ఒక్కరోజైనా? మోషే యెహోషువ కోసం ఏమన్నా ఒక 10 రూపాయలు దాచిపెట్టి ఇచ్చాడా? ఏమన్నా ఒక 10 వెండి నాణ్యాలు ఇచ్చాడా? కొన్ని పట్టణాలు దోచుకున్నప్పుడు చాలా వచ్చాయి వాళ్ళకి. పట్టణాలు మనం వెళ్తున్నప్పుడు, యుద్ధాల నుంచి వెళ్తున్నప్పుడు చాలా వచ్చాయి. యెహోషువ కోసం ప్రత్యేకంగా దాచి ఇచ్చాడంటే ఏమీ లేదు. యెహోషువ కోసం మోషే చేసిన కార్యం నిల్, కానీ దేవుడు చేసినది ఫుల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను చేసిన పరిచర్యను ఎవరు మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదు. అతన్ని పరిచర్య చేసినప్పుడు, అతని పరిచర్య కార్యం జరిగిస్తూ ఉండగా దేవుని కన్ను అతని మీదనే ఉంది, దేవుని చెవి అతని మీదనే ఉంది, దేవుని హృదయం యెహోషువ మీదనే ఉంది. నెక్స్ట్ నాయకత్వం ఎవరు? నెక్స్ట్ ఇతను ఎలా ఆస్వాదించాలి, ఎలా దీవించాలి, అతన్ని ఎలా పైకెత్తాలి, ఎలా గొప్పని చేయాలి, ఎలా ఉన్నతమైన వ్యక్తిని చేయాలి అని చెప్పేసి అతని కోసమే ఆలోచిస్తూ ఉంది తప్ప ఇంకెవరి కోసం ఆలోచించట్లేదు. అతని కోసం ఆలోచిస్తావు. దేవుని హృదయంలో నీ ఒక ఆలోచన పుట్టాలంటే నువ్వు చేసే పరిచర్య నిస్వార్థమైంది, పదులు ఆశించింది, ఎవరితో సంబంధం లేకుండా, ఎవరు చేస్తారు లేదో నాకు అవసరం లేదు, యాజ్ ఫర్ మీ, నా మట్టుకైతే అనేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఎన్ని సంవత్సరాలు మేము చేశాను తెలుసా? ఎంతకాలం వెంబడించాను తెలుసా? ఎంతకాలం ఆదుకున్నాను తెలుసా? నెవర్. దేవుడు అంతకంటే ఎక్కువ కాలం నిన్ను నడిపించబోతున్నాడు, అంతకంటే ఎక్కువ కాలం నిన్ను గొప్పగా నడిపించబోతున్నాడు, అంతకంటే గొప్ప ఖ్యాతి ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసిన పరిచర్యను చేస్తూ, పరిశుద్ధులకు చేస్తూ ఉన్నటువంటి పరిచర్యను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్యాయస్తుడు కాడు ఆయన. న్యాయముగా జీతం ఇచ్చే దేవుడు ఆయన, న్యాయముగా పంచిపెట్టే దేవుడు ఆయన, న్యాయంగా నీ తలను పైకెత్తే దేవుడు ఆయన, న్యాయంగా పరిపాలన దండని చేతికిచ్చే దేవుడు ఆయన. అందరి ప్రజల ముందు నిన్ను అర్హుడిగా చేయగల దేవుడు ఆయన, గొప్పవాడిగా చేయగల గొప్ప దేవుడు ఆయన. నీ చేతుల పరిచర్యను మర్చిపోడు ఆయన. పరిచర్య చేసే చేతులను పరిపాలన దండం పట్టుకునే చేతులుగా చేయగల శక్తిమంతుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు చెప్పకుండా చేసేటువంటి పరిచర్య. అందరూ చెబితే పిలిస్తే రామ్న, రా తమ్ముడు, రా బ్రదర్, రా సిస్టర్, ప్లీజ్ సిస్టర్ అంటే కానీ రారు. చెప్పి చేయించుకుంటే ఎప్పుడు కూడా పనివాడే, చెప్పకుండా చేసేవాడు ఎప్పుడు వారసుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పితే చేస్తూ ఉన్నావా? నువ్వు ఎప్పుడు పరిచారకుడు, నువ్వు మామూలు పనివాడిగానే ఉంటావు, కానీ చెప్పకుండా అడగకుండా చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. యెహోషువ లాగా వాళ్ళు అడగకుండానే అధికారాన్ని పొందుకుంటారు, అడగకుండానే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, అడగకుండానే దీవెన పొందుకుంటారు, అడగకుండానే అందలాన్ని ఎక్కిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడగలేనంత దేవుడిస్తాడు, ఊహించలేనంత దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అటువంటి గొప్ప కళ్యాణాలు చేయబోతున్నాడు దేవుడు. కాబట్టి బైబిల్ చెబుతుంది, దేవుడు ఒక్క వ్యక్తిని దాటిపోలేడండి, పరిచర్య చేసేవాడిని దీవించకుండా దాటిపోలేడు. దేవుడు నాయకుడిగా చేయాలంటే దేవుని బిడ్డ అహరోను కుమారులు ఉన్నారు, మోషే కుమారులు ఉన్నారు, ఇంత పెద్ద నాయకుడు కొడుకులు కూడా ఉన్నారు, అనేక మంది, మరి 12 మంది స్పెషల్ వింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కాలేబు ఉన్నారు, కాలేబు సంతానం ఉన్నారు. చేయలేదని వాళ్ళు ఎవరిని చేయలేదు. ఆ విధంగా ఆ నాయకత్వంలోకి ఎవరిని పిలవలేదు. బట్ నాయకుడిగా యెహోషువను పిలిచాడు. ఎప్పుడు ఎవ్వరు ఊహించినటువంటి ఒక అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి గొప్ప కార్యాల కోసం దేవుడు ఆయుధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్నికలేని స్థితిలో ఉన్నావేమో, ఎన్నికలేని స్థితిలో నీవు ఉన్నావేమో, దేవుడిని నిలబెట్టబోతున్నాడు. నా దేశంలో కుటుంబం ఉంది, వారు చాలా పేదోళ్ళు, బట్టలు ఐరన్ చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు 2 ఉంటారు, స్కూల్ నుంచి వస్తారు, చర్చిలోకి వెళ్తారు, పని చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు, చర్చికి వెళ్తారు, చర్చిని అంతా శుభ్రం చేస్తారు, చర్చిలో పనులన్నీ చేస్తారు. వాళ్ళ పాస్టర్ గారికి మొత్తం వాళ్ళు పరిచర్యకి వెళ్ళి వచ్చే లోపల పనులన్నీ చేసి పెడతారు, వాళ్ళతో ఇప్పుడు పరిచర్యకి వెళ్తారు, వారి పిల్లలను చూసుకుంటారు. ప్రియ దేవుని బట్టి ఆ 2 పిల్లలు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక గొప్ప సేవకులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళిద్దరు చేసే పరిచయం చూసి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు గొప్ప సేవకులు బెంగళూరు నుంచి ఒక పెద్ద మినిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసేసి ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి చేసే పనిని చూసి ఒక్క పైసా వాళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా ఎదురు డబ్బులు ఇచ్చాడు. ఒక ఉన్నత పరిచయం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చేసుకొని వివాహం చేసుకొని వెళ్ళారు. 2 కూడా గొప్ప పరిచయంలో ఉన్నారు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడో అట్టడును పడిపోయినట్టు వాళ్ళని దేవుడు లేవనెత్తాడు. ప్రయాసపడుతున్నటువంటి నీ పిల్లల మీద దేవుని కనుదృష్టి ఉన్నది. కష్టపడి పనిచేస్తున్నటువంటి నీ కుటుంబం మీద ఆయన కనుదృష్టి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎక్కడికి హెచ్చిస్తాడంటే నువ్వు ఊహించిన స్థితిలో తీసుకొని పోతాడు, నువ్వు ఎన్నడూ తలంచని గొప్ప స్థాయిలో తీసుకొని పోతాడు. ఆయన నీ ప్రయాసపడే చేతులు మర్చిపోవడం ఆయన చేత కాదంట, ఆయన వల్ల కాదంట. ఆ చేతులకి ప్రతిఫలం ఇవ్వకుండా దాటిపోవడం ఆయన వల్ల కాదంట. ఆయన ఆ విషయంలో అన్యాయం చెయ్యలేడు. ఆయన ఆ విషయంలో దేవుడు అన్యాయం చెయ్యనే లేడు. చేయటం ఆయన చేత కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన న్యాయాధిపతి, న్యాయం తీర్చే ఒక అద్భుతమైన జడ్జి ఆయన.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకు న్యాయం తీర్చబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా, ఒకవేళ ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఇంత చేశాను నాకేం మిగిలింది, ఇంత కార్యం చేశాను దేవుని రాజ్యం కోసం నాకేం మిగిలింది, పరిచర్య చేశాను నాకేం మిగిలింది, ఏం మిగిలింది నువ్వు అనుకుంటావేమో. దేవుడు ఆత్మ వరములను నీకు ఇవ్వబోతున్నాడు. చూద్దామా? మనం బైబిల్ నుంచి ఒక మాట చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో 9వ వచనం మనం చదువుకుంటాం. మోషే తన చేతులను నూను కుమారుడని యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిర్రే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యెహోషువ మీదంట తన చేతులు ఉంచాడంట మోషే, అంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ చేతుల నుంచి డబ్బులు ఇచ్చినట్టు మనం చూడలేదు. డబ్బులు ఇస్తే ఖర్చు పెడితే అయిపోతాయి, కానీ అభిషేకం ఇస్తే తరగని నిధి. సేవకులు ఏమిస్తారు? నిన్ను అభిషేకిస్తారు. సేవకులు నిన్ను ఏమిస్తారు? నీకోసం మొర్ర పెడతారు. సేవకులు నీకేమిస్తారు? చేతులెత్తి ప్రార్థన చేస్తారు నీకోసం. నీకోసం ఏమిస్తారు? ప్రియ దేవుని బిడ్డ, ఎన్నడూ తరగని అభిషేకపు నిధిని, ప్రవచన నిధిని నీకోసం ఇస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు గొప్పవాడివి కావాలని, గొప్పదానివి కావాలని ఒకళ్ళ ఎదురుగా కోప్పడినా మనసులో మాత్రం ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తారు, నీకోసం పరితపిస్తారు, నీకోసం వాంఛ కలిగి, ఆశ కలిగి ఉంటారు. నా బిడ్డలు ఆస్వాదించబడాలి, నా కోసం పనిచేసే బిడ్డ ఆస్వాదించబడాలి. కొన్నిసార్లు మాకు బాగా పరిచయం చేసిన వాళ్ళు ఉంటారు కదా, పని చేసుకుంటూ కూడా మేము అడుగుతాం, ప్రభువా ఈ బిడ్డ ఈరోజు ఎంతో సహాయం చేసింది, ఈ బిడ్డ దేవదూతలకు పంపించవయ్యా నా కోసం. అలసిపోయి నేను ఇంత పని చేసుకోవాలనుకుంటున్నాను కానీ ప్రభువా వచ్చేసరికి నా కోసం ఎంత మంచి దేవదూతను పంపించవయ్యా, ఈ బిడ్డను దాటిపోవద్దయ్యా, ఈ బిడ్డను ఆస్వాదించయ్యా అని మనసులో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా పెదవుల్లోంచి వస్తూ ఉంటాయి ఆ ప్రార్థనలు, అడగకుండానే వస్తుంటాయి ఆ ప్రార్థనలు. కొంతమంది గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం మేము, ప్రభువా ఈ బిడ్డలు దాటిపోవద్దయ్యా, మా ప్రార్థన వ్యర్థంగా పోదు. ఒక సేవకుడిగా మేము చేసే ప్రార్థన ఎప్పుడు దేవుని దగ్గర నుంచి దాటిపోదు. ఆ విజ్ఞాపన వినకుండా ఆయన వెళ్ళిపోడు, చెవులు మూసుకోడు, ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో యెహోషువ మీద మరి చేతి నుంచినప్పుడు జ్ఞానములోను ఆత్మలోను, జ్ఞానాత్మ పూర్ణుడు ఆయనంటే జ్ఞానములోను ఆత్మాభిషేకంలోను అతడు పూర్ణుడై ఖాళీ లేకుండా నింపబడిపోయాడని బైబిల్ చెప్తూ ఉన్నది. సో అలాగే ప్రియ దేవుని బిడ్డ, పరిచారకులు నింపబడబోతున్నారు, ఖాళీ లేకుండా నింపబడబోతున్నారు, శక్తిమంతులుగా నింపబడబోతున్నారు. గొప్ప వాటి యందు, విశేషమైన జ్ఞానము యందు, విశేషమైనటువంటి అభిషేకం అందు. ఒక పక్కన జ్ఞానం, ఇంకొక పక్కన అభిషేకం. ఇతను జ్ఞానాత్మ పూర్ణుడై ఎదురు లేనటువంటి వీరుడిగా. బైబిల్లో ఎదురు తిరగడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ప్రజలు ఎదురు తిరగకుండా మరి నాయకత్వం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇతను ఒక్కడే. వాలంటీర్గా ప్రజలే వంగి తల వంచి అతనికి సమర్పించుకుని ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. బైబిల్లో అందరికి వ్యతిరేకం ఉన్నది, అందరిని ఎదిరించాడు ఏదో టైంలో. యెహోషువను మాత్రం ఎవరు ఎదిరించలేదండి. దేవుడు అతన్ని అంత గొప్పగా ఆశీర్వదించాడు, గొప్పగా చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిచర్య చేసేటువంటి వాళ్ళని సణుక్కుంటూ, గొణుక్కుంటూ, వాళ్ళని తిట్టుకుంటూ, వీళ్ళని తిట్టుకుంటూ, చీ ఈ ఇల్లట పెట్టారు, చీ ఈ బట్టలు ఎట్టేసారు, చా ఇది అట్ట చేశారు, సణుక్కుంటూ గొణుక్కుంటూ చేసేవాళ్ళు చేయకపోవడం మంచిది. సణుగులు అనేది మంత్రంతో సమానం. సణుక్కోవడం చేసేది, నేను చేసి వచ్చాను వాళ్ళకి, నేను తప్ప ఎవరు లేరు, అసలు నేను తప్ప ఎవరు లేరు, వాళ్ళకి దిక్కే లేరు అంటారు కొంతమంది. నో ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు సణుక్కుని చేసిన అది నీకు శాపం తప్ప ఆశీర్వాదం మాత్రం కాదు. సణుగుడు అనేది ఒక మంత్రంతో సమానం. కాబట్టి మనం సణుక్కుంటూ గొణుక్కుంటూ ఏది చేయకూడదు. ఎప్పుడైతే మనం దేవుని సందులో మరి సంతోషంగా చేస్తామో, సమాధానంగా ఎప్పుడైతే మనం చేస్తామో, ఉత్సాహంగా ఆనందించుకోండి, ప్రభు నాకు ఈ పని ఇచ్చావు, నీకు స్తోత్రం, నా చేతులు ఈ పని చేయగలిగే శక్తి ఇచ్చావు, నా చేతులు ఈ పని చేయగలిగే భాగ్యం ఇచ్చావయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు సంతోషంగా చేయటం ఆరంభిస్తావో అది నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది, నీ జీవితాన్ని గొప్పదిగా చేస్తుంది, నీ జీవితాన్ని ఆనందకరంగా చేస్తుంది. యెహోషువ ఎప్పుడు సణుక్కోలేదు, గొణుక్కోలేదు. నేనేనా, నాకొక్కటికైనా ఈ బాధ్యత, ఇంకెవరికి లేదా అని చెప్పేసి అనుకోలేదు. 40 సంవత్సరాలు దేవుడు పిలిచేదాకా, మోషే మరణించేదాకా దేవుడు ఏకకృత నిశ్చయముతో దేవుడికి అప్పగించుకుని ఆయనకు పరిచయం చేయడం మొదలుపెట్టాడు. నాకేమొస్తుందని చూడలేదు, నేనేమి ఇవ్వగలను, అయ్యో నా సేవకుడు ఇంత గొప్ప త్యాగం చేసి వచ్చాడే, అంత పెద్ద బానిసత్వం నుంచి విడిపించాడే, అంత పెద్ద ఆ యొక్క దుర్మార్గుల కట్ల నుంచి, ఐగుప్తు కొలివి నుంచి విడిపించాడే, నేనేం చేయాలి అంటూ తానేం చేయాలో ఆలోచిస్తూ ఉండేవాడు తప్ప ఇతను నాకేమివ్వాలి అని చెప్పేసి ఒక్కరోజు కూడా ఆశించలేదు. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, హెబ్రీ పత్రిక 6:10 మీరు పరిశుద్ధులకు పరిచర్య చేస్తూ చేయుచుండుట చేత, అంటే ఇంకా చేస్తున్నుట చేత, ప్రతిఫలం ఆశించకుండా, ఎక్కడ ఆగిపోకుండా, కంటిన్యూస్ టెన్స్లో అయిపోయేదాకా, ఫినిష్ అయ్యేంత వరకు ఎవరైతే చేస్తారో వారిని దాటిపోవడానికి అన్యాయస్తుడు కాడు దేవుడు, అన్యాయం చెయ్యలేడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యలేడు ఆయన.
ప్రైజ్ ది లార్డ్. ఉపచారం చేస్తున్నటువంటి వాళ్ళు, చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని, కంటిన్యూస్గా దాన్ని జరిగిస్తున్నటువంటి వాళ్ళని దేవుడు పిలిచేదాకా, ఆ పని పూర్తయ్యేదాకా వెనుదిరిగి చూడకుండా ఎవరైతే కంటిన్యూగా చేస్తారో వారిని మర్చిపోవడం దేవుడు అన్యాయస్తుడు కాదు. వాళ్ళని మర్చిపోలేడు ఆయన. ఆయన చేత కాదు వాళ్ళని మర్చిపోవడం, ఆయన వల్ల కాదు వాళ్ళని తన జ్ఞాపకం తీసివేయడం, ఆయన వల్ల కాదు వారిని ఆస్వాదించకుండా దాటిపోవడం. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆశించాలి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ చేతులు కూడా బలపరచాలి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు పరిగెత్తుట వలన, ప్రయాసపట్టు వలన కాదు, కానీ దేవుని కృపలో నిలబడి ఆయన చెప్పిన మార్గంలో, ఆయన చెప్పినటువంటి పద్ధతులు చేయడం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు నేను తగిన కాలం ముందు ఊహకందని గొప్ప స్థితిలో దేవుడు నిలిచబోతున్నాడు. ఊహకందని గొప్ప శిఖరాల మీద కూర్చొని పెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ యొక్క దేవుడు నీ దేవుడిగా మార్చబడబోతున్నాడు. యెహోషువను ఎక్కించిన దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. నిన్ను ఎక్కించి ఉన్నత శిఖరం మీద కూర్చోబెట్టి అనేక జనములను నీ చేతికి ఇవ్వబోతున్నాడు. అంతేకాదు యెహోషువ చెయ్యెత్తి ప్రార్థన చేస్తే, ఇది పరిచర్య చేసిన చెయ్యి కాబట్టి పరిపాలిస్తున్నటువంటి ఆ పరిపాలకులు కూడా ఆగిపోయారు. సూర్యుడు పగలు ఏలుతున్నాడు, చంద్రుడు రాత్రిని ఏలుతున్నాడు. రాత్రిని పగలను ఏలుతున్నటువంటి ఆ మహారాజులు, గొప్ప కింగ్స్, ఎదురు లేనటువంటి రాజులు, అటువంటి వారు కూడా యెహోషువ చెయ్యెత్తి ప్రార్థన చేయగానే ఆగిపోయారు. కారణం ఏంటంటే ఇది పరిచర్య చేసే చేతులు ఇవి. అడగకుండా 40 సంవత్సరాలు పరిచర్య చేసి బదులు ఆశించకుండా చేసినటువంటి చేతులు కాబట్టి ఈ చేతులు ఎత్తినప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప విశేషం. ఈ విధంగా బైబిల్ చెబుతుంది. ఒక మంచి మాట చెప్తున్నాడు దేవుడు. చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటాం. సూర్యుడు ఆకాశ మధ్యలో నిలిచి ఇంచుమించు ఒక నాడెలా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సామాన్య మానవుడి మొర్రను వినేటటువంటి ఇంత గొప్ప దినము ప్రపంచములో ఆ తర్వాత కానీ దానికి ముందు కానీ లేదు. సూర్యుడు చంద్రుడు ఆగిపోవటం అంటే ఇంత గొప్ప దినం అనేది ఏ మనుషుడి జీవితంలో రాలేదని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ, ఈ విధంగా దేవుడు అతని యొక్క మొర్రను ఆలకించి ప్రకృతి చక్రాన్ని ఆపినాడు. పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఇంత గొప్ప కార్యాలు చేస్తారు. అందుకే విసుక్కోవద్దు. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఎందుకు ఇలా అయ్యింది, నేనేనా, నాకేనా అని చెప్పేసి అడగొద్దు. ఖచ్చితంగా చేసి చూడు. నీకోసం తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడో, నువ్వు చేయాల్సినంత చేసి ముగించిన తర్వాత ఆ తర్వాత దేవుడు ఆరంభిస్తే నీ బ్రతుకు ఎలా ఉంటుందో, దేవుడు ఆరంభిస్తే నీ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో నువ్వే చూస్తావు కనులారా. నీ పని ముగియగానే దేవుడు త్వరపడతాడు నీ కోసం పని చేయడానికి. ఆయన చేతులు త్వరపడుతున్నాయి. నిన్ను హెచ్చించాలి, ఎలా హెచ్చించాలి, నిన్ను ఎలా గొప్ప చేయాలి, నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏ గొప్ప శిఖరమే నిలబెట్టాలని దేవుడే ఆశిస్తున్నాడు, దేవుడే ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున పరిచర్య చేయడానికి, సత్కార్యం చేయడానికి, మంచి పని చేయడానికి ఎప్పుడు వెనకాడొద్దు. ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. పరిచర్య చేసేవారిని దేవుడు ఒక్కరోజు విడిచిపెట్టాడు, వారి తరాలను విడిచిపెట్టాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటూ అందరూ తలలు వంచి, లార్డ్ జీసస్ హల్లెలూయా. గొప్ప దేవుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. ఎంతమంది వారి చేతులు ఉపచారము చేస్తూ ఇంకా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభువా, ఇంకా కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభువా. అట్టి వారు మీరు లేవనెత్తండి, సంధించండి. యెహోషువ యొక్క దేవుడా, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాను. మీ సమాధానం ఇచ్చి, కృపనిచ్చి, జీవం ఇచ్చి నడిపించి, అభిషేకించమని, ఆశీర్వదించమని, మీ సహాయకరస్తమును చాపితండి, మీ శక్తితో బలముతో నడిపించమని ఆదరించు. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు అనుకుంటున్నావు, ఈ చేతులతో ఎంత కష్టపడ్డాను, ఉపచారం చేస్తున్నా, నా ప్రతిఫలం ఇంకా దూరంగా ఉంది, నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, అయ్యో నా జీవితంలో నేను సరైన మేలు పొందుకోలేకపోతున్నాను, సంఘంలో నేను ఎంతో చేశాను దేవుని కోసం. ఈరోజు నీ చేతుల్లో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. యెహోషువ చేతుల్లాగా నేను పరిపాలన దండం ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకవేళ ఓడిపోయి ఉన్నట్టున్నావేమో, ఎంత చేసినా ఉద్యోగం, ఎంత చదివిన ఉద్యోగం రాక నిరుద్యోగులకు కుమిలిపోయి ఉన్నావేమో, నీ చేతులు దేవుడు ఆశీర్వదించాలని, తగిన కాలం నేను హెచ్చించాలని, తగిన కాలం నీ గర్భాన్ని ఫలింప చేయాలని, తగిన కాలం నీ భూమిని ఫలింప చేయాలని, తగిన కాలం నీ యొక్క వ్యాపారాన్ని ఫలింప చేయాలని నీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నా. చేతులెత్తి ప్రార్థన చేస్తావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముఖ్యంగా నిరుద్యోగుల కోసం, ప్రతిఫలం దొరకనటువంటి వాళ్ళ కోసం, ఎంత కష్టపడినా చిల్లు సంచులు వేసినటువంటి ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేయి, కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవించు. ఎక్కడ 2-3 కూడి ఏకీభవిస్తారు వారి మధ్యలో ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు, అబద్ధం ఆడజాలనటువంటి, అబద్ధం ఆడటం చేతగనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు.
మన మధ్యలో ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. హోలీ స్పిరిట్ గాడ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, రండి దేవ, మీకు స్తోత్రము నాయన. హల్లెలూయా. మీ మాట గొప్పది, మీ మాట శక్తి గలది. ఈరోజు ప్రార్థిస్తున్నాం, చేతులతో సత్కార్యములు చేసి పరిచర్య చేసి ఉపచారం చేస్తున్నటువంటి వాళ్ళ చేతులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంకా ప్రతిఫలం పొందలేక ప్రభువా, నిరుద్యోగములో, అసఫలతలో, నాయన అపజయములో, ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్న చేతుల కోసం ప్రార్థిస్తున్నాం. కష్టపడి ప్రయాసపడినప్పటికీ ప్రతిఫలం దొరకక ప్రభువా, చిల్లు సంచలనం వేసినట్టు అయిపోయిన వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రతి దారిద్ర్యము, ప్రతి అసఫలత, ప్రతి ఓటమి, ప్రతి దౌర్భాగ్యము, ప్రతి నింద, ప్రతి ఆతన కొట్టివేయబడునుగా కానీ చెబుతున్నాం. ఇప్పుడే తండ్రి నాయన, ప్రతి చేతిని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. ప్రతి చేయి దీవెనకరంగా మార్చబడునుగా కానీ చెబుతున్నాం. ప్రతి చేతిని ప్రభువా శక్తితో నింపండి తండ్రి, జీవముతో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా. ఆ ఇంటి చుట్టూనటువంటి దారిద్ర్యపు శక్తులను, పాతాల శక్తులను, ఆ యొక్క కష్టార్జితాన్ని దోచుకున్నటువంటి నష్టాల శక్తులను, అనవసరమైన కష్టాలు కలిగిస్తున్నటువంటి, నష్టాలు కలిగిస్తున్న చీకటి శక్తులను యేసుక్రీస్తు నామమున కట్టి బాధిస్తున్నాం. ఇప్పుడు రైట్ నౌ విడుదల కలుగునుగా కానీ చెబుతున్నాం, విడుదల కలుగునుగా కానీ చెబుతున్నాం, విడుదల కలుగునుగా కానీ చెబుతున్నాం. ప్రతి కుటుంబం దీవెనకరం మార్చబడును గాక, ఆశీర్వాదకరం మార్చబడును గాక, సమాధానం దిగి వచ్చును గాక, మీ మహిమ దిగి వచ్చును గాక, మీ ఆదరణ దిగి వచ్చును గాక తండ్రి. కృపా 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 కృపా, మీ కృప, మీ కారుణ్యం దిగి వచ్చును గాక, మీ ఆశీర్వాదం దిగి వచ్చును గాక తండ్రి. మీ సన్నిధానం నుంచి నడిపించి బలప సహాయం చేయమని. ఎంతమంది ప్రజలు తండ్రి నష్టాలు కూరుకొని పోయి ఉన్నారు ప్రభువా. వ్యాపారాలు ఎంతమంది నష్టపోయి తండ్రి కోలుకొనే స్థితిలో ఉన్నారు ప్రభువా. అయ్యా అయ్యా, అట్టివారు మీరు లేవనెత్తండి తండ్రి, అట్టి వారి చేతిని ఆశీర్వదించండి ప్రభువా. వారి కష్టాన్ని ఫలింపచేయమని వచ్చినాము తండ్రి. ప్రతి నష్టాల ఊబిని యేసు నామమున పొడిచివేస్తున్నాం ఇప్పుడే. వారు తిరిగి లేచెదరుగాక తండ్రి. వారు పడిన గోతిలో నుంచి, నష్టాల గోతిలోంచి ప్రభా, అప్పులు ఆవేదన గోతిలోంచి ప్రభా మీరు లేవనెత్తమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీరు సహాయించి నడిపించి బలపరిచి స్థిరపరచమని, మీరు అభిషేకించమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు తిరిగి దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభర్తి మార్చునుగాక. గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి మీ చేతిలో కష్టార్జితాన్ని ఆశీర్వదించి నడిపించునుగాక, దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు